మంత్రి పదవులపై పీఠముడి వేడింది. ఇన్ని రోజులు 164 మంది ఎమ్మెల్యేల మధ్య దోబూచులాడిన పదవులను సీఎం చంద్రబాబు తన టీంకు కేటాయించారు. ఎవరెవరికి మంత్రి పదవులు వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం. సీనియర్లు జూనియర్ల మధ్య తీవ్ర ఆసక్తి రేపిన మంత్రి పదవుల అంశాన్ని తాజాగా సీఎం చంద్రబాబు ఓ కొలిక్కి తెచ్చారు. కూటమిలోని 164 మంది సభ్యులలో అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తూ మంత్రులకు శాఖలను కేటాయించారు. ఇందులో భాగంగా జనసేన అధినేత పవన్ కు హోంశాఖ ఇస్తారంటూ ప్రచారం జరిగిన చివరికి ఆయనకు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖను కేటాయించారు. అదేవిధంగా మరో కీలక నేత లోకేష్ కు మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖలను కేటాయించారు. ఇక మరోవైపు అత్యంత కీలకమైన హోంమంత్రిత్వ శాఖను ఎస్సీ వర్గానికి చెందిన వంగలపూడి అనితకు కేటాయించారు. గత వైసీపీ ప్రభుత్వం కూడా ఈ శాఖను అదే వర్గానికి చెందిన మేకతోటి సుచరిత, తానేటి వనితలకు కేటాయించారు. మరో టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు నాయుడుకు వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి అభివృద్ధి, మత్స్య శాఖలను కేటాయించారు. జనసేన సీనియర్ నేత తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ కు ఆహార, పౌర సరఫరాల శాఖను కేటాయించారు. ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ కు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య, విద్య, ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యవుల కేశవ్ కు ఆర్థిక, వాణిజ్య, పన్నులు, అసెంబ్లీ వ్యవహారాల శాఖను చంద్రబాబు కేటాయించారు. Please subscribe .news.